హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను ఇంక కొన్ని సంగతులతో మీ ముందుకు వస్తున్నానండి. మీకు ఈ సంగతులు తెలియజెప్దాము. ఇప్పుడు ఈసారి నేను చెప్పబోయేవి నక్షత్రాలు, నెలలు, రాసులు వీటి గురించి మీకు చెప్తానండి. ఇప్పుడు నక్షత్రాల గురించి చెప్తాను. నక్షత్రాల గురించి చెప్పేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అసలు ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలు. వీళ్ళెవరో తెలుసా? దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 27 మంది. అంటే నక్షత్రాల్లో ముఖ్యమైన వాళ్ళు అనమాట. నక్షత్రాలు ఇంకా కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, కానీ వాటిల్లో ఈ 27 యొక్క నక్షత్రాలు చాలా ముఖ్యమైన నక్షత్రాలు. ఈ దక్ష ప్రజాపతి కూతుర్లు వీళ్ళు. దక్ష ప్రజాపతి కూతుర్లు నక్షత్రాలు ఏంటి అని చెప్పని మీకు అనుమానం రావచ్చు. కానీ దక్ష ప్రజాపతి ఎవరు? బ్రహ్మ. ఆయన సృష్టికర్త. ఆయన సృష్టి చేయటము, నక్షత్రాలను అన్నిటినీ సృష్టి చేశాడు కాబట్టి ఇది కూడా ఆ విధంగా కూడా మనం అనునయించుకోవచ్చు అనమాట. ఇవి 27 నక్షత్రాలు. ఈ 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. తర్వాత ఈ 27 మంది కాకుండా దక్ష ప్రజాపతికి ఇంకొక 13 మంది కుమార్తెలు, ఇంకా 13 మంది, ఇంకొక 13 మంది ఉన్నారు. వాళ్ళని కశ్యప ప్రజాపతి, కశ్యప మహర్షి అని అంటారు. ఈ కశ్యపునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ కశ్యపునికి ఈ 13 మంది కాకుండా ఇంకా దితి, అతిథి అని చెప్పనని వీనత, కద్రువ వీళ్ళు ఇంకా భార్యలు ఉన్నారు. కానీ దక్ష ప్రజాపతి కూతుర్లు 13 మందిని ఈయన కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. వీళ్ళు కాకుండా ఇంకొక కన్య కూడా ఉంది. ఎవరు? దాక్షాయిని. దాక్షాయిని ఈశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కశ్యప ప్రజాపతి అంటే కశ్యప బ్రహ్మ, కశ్యప మహర్షి, ఇవన్నీ కూడా ఈయన పేర్లే. ఈయన తర్వాత చంద్రుడు, తర్వాత ఈశ్వరుడు, వీళ్ళంతా కూడా తోడేళ్ళు అవుతారు ఒక విధంగా. ఈ విధంగా అమ్మాయిల్ని వీళ్ళ పిల్లల్ని చేసుకున్నారు కాబట్టి తోడళ్ళు. అయితే ఇప్పుడు మీకు నక్షత్రాలను గురించి చెప్తా. నక్షత్రాలు 27 అని చెప్పాను కదా. ఆ నక్షత్రాలు ఏ విధంగా, రాసులకి ఏ విధంగా వర్తిస్తాయి. ఇప్పుడు మీరు ప్రతిదానికి ఎప్పుడు పుట్టామో, ఏ రాశిలో ఉన్నది అనేది కూడా కొంత మీరు చూసుకోవచ్చు మీ యొక్క పరిజ్ఞానంతో. ఏ విధంగా అంటే ఇప్పుడు నక్షత్రాలు 27 అని చెప్పాను కదా. ఈ 27 నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రానికి 4 భాగాలు ఉంటాయి. ఒక రోజుని 4 ఇదిగా విభజిస్తే ఆ రోజు ఏ నక్షత్రము ఏ పాదం ఉంది, 4 పాదాలు అనమాట. అంటే 27 నక్షత్రాలు 27 ఇంటూ 4, 27 4లు 108 అనమాట. 108 పాదాలు. ఈ 108 పాదాలు రాసులు ఎన్ని? 12 రాసులు ఉన్నాయి. ఆ 12 రాసులకి ఇవి గనక ఒక్కొక్క రాశిలో ఎన్ని పాదాలు ఉంటాయి అని చెప్పంటే 9 పాదాలు వస్తాయి ఒక్కొక్క రాశికి. రాశి ఏమేమి రాశులు ఉన్నాయి? మేషము, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశి, తులా రాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి, మీన రాశి. ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఇంకా నక్షత్రాలు చెప్తాను. నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నా కదా. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఆఖరి నక్షత్రం అన్నమాట. దీనికి ఇంకొక ఇది కూడా ఉంది, రోహిణి నక్షత్రము. రోహిణి అంటే చంద్రుడికి చాలా ప్రీతి అని చెప్పనని చంద్రుడు రోహిణితోనే ఎక్కువగా గడుపుతాడు. అందుకనే మనకు ఆకాశంలో కూడా పౌర్ణానికి ముందు కానీ కొన్ని తిథులలో రోహిణి నెలలో ఒక 2 రోజులో 4 రోజులో రోహిణి నక్షత్రము దగ్గరగా ఉంటాడనమాట చంద్రుడు అని మన పురాణాలు చెప్తున్నాయి అనమాట. ఇవన్నీ కూడా అదే దగ్గరగా ఉంటే దానికి మళ్ళా దక్ష ప్రజాపతి రోహిణితోనే బాగుంటున్నాడు, వేరే వాళ్ళతో బాగుండట్లేదని చెప్పి నేను మిగిలిన కన్యలు కూడా ఆయనతో వెళ్ళి దక్ష ప్రజాపతితో తండ్రితో మొరబెట్టుకుంటే తండ్రి ఆయన్ని మందలించి పంపిస్తాడు. మళ్ళా అవి వేరే కథలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నక్షత్రాలు రాసులు చెప్పా కదా, రాసులు నక్షత్రాలు ఇవి ఏ విధంగా ఒకదానికి వర్తిస్తాయి అని చెప్పనేది మీకు చెప్తాను.
ఇప్పుడు మేషరాశి ఉంది. మేషరాశిలో అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం మేషరాశి కిందికి వస్తాయి. తర్వాత వృషభ రాశి ఉంది. వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. మిథున రాశి ఉంది. మృగశిర 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర 4 పాదాలు, పునరోసు 1, 2, 3 పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, తర్వాత ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి కిందికి వస్తాయి. సింహరాశి ఉంది. సింహరాశి మక 4వ పాదం, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదము ఉంటుంది సింహరాశిలో. ఇప్పుడు కన్యా రాశి. కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం కన్యా రాశి కిందికి వస్తాయి. తర్వాత హస్త. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త మొదటి 2 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి. ఇప్పుడు తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రం 3వ పాదము, 4వ పాదము, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదాలు, 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. ఇవి వృశ్చిక రాశిలో ఉంటాయి. ధనుర్రాశి. మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము ధనుర్రాశి కిందికి వస్తాయి. తర్వాత మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాలు అంటే 1 పాదం 2వ పాదం కుంభరాశికి మకర రాశి కిందికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందికి వస్తాయి. ధనిష్ట కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు. అర్థమైందా? శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందికి వస్తాయి. ఇప్పుడు మీనరాశి. పూర్వభద్ర 3వ పాదం, 4వ పాదం, తర్వాత ఉత్తరాభద్ర 4 పాదాలు. సారీ, మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం. ఎందుకంటే మొదటి 1, 2, 3 పాదాలు పూర్వభద్రవి కుంభరాశి కిందికి వస్తాయి. మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఇవి 9 భాగాలు, 9 పాదాలు మీనరాశి కిందకి వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఈ విధంగా చూసుకుంటే ప్రతి రాశిలోనూ 9 పాదాలు 9 పాదాలు చొప్పున వస్తాయి అన్నమాట. మీరు ఏ నక్షత్రంలో పుట్టారో, ఏ పాదంలో ఉందో మీ నక్షత్రము, ఏ యొక్క రాశిలో ఉన్నదో మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది మీరు క్యాలెండర్ చూసుకున్నారంటే, మీరు పుట్టిన తేదీని అది కనుక చూసుకున్నారంటే ఆ రోజు ఏం తిథి ఉంది, తిథి అవసరం లేదు, మన నక్షత్రాలు జాతకాలు అవి చూసుకోవాలన్నా కూడా రాశి ఇంపార్టెంట్. నక్షత్రము రాశి అనేది తెలిసిపోతుంది మీకు. ఇంకా మీకు ఇంకొక సంగతి చెప్పాలనుకున్నానండి. ఋతువులు ఉన్నాయి. ఇప్పుడు ఋతువులు మనం పూజ చేసుకుంటున్నప్పుడు ఋతువుల గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు ఇవాళ ఏమి ఋతువు, ఇప్పుడు ఏ నెలలో వీటిలో ఇప్పుడు ఏమి ఋతువు జరుగుతున్నది ఏంటి అని చెప్పనేది. ఇప్పుడు మాసాలు, తెలుగు మాసాలు తెలుసు కదా. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనము. ఈ 12 నెలలు. తర్వాత ఇంకొక చిన్న విషయం అండి మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఋతువులు చెప్పాలనుకున్నా కదా. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాల్లో వసంత ఋతువు వస్తుంది. తర్వాత గ్రీష్మ ఋతువు జ్యేష్టము ఆషాఢంలో గ్రీష్మ ఋతువు వస్తుంది. వర్ష ఋతువు శ్రావణ భాద్రపదాలు. తర్వాత శరద్ ఋతువు ఆశ్వీజ కార్తీక మాసం. హేమంత ఋతువు మార్గశిర పుష్యమాసం. శిశిర ఋతువు మాఘమాసం పాల్గొన మాసం. ఇవి ఈ యొక్క ఋతువులు ఈ నెలల్లో వస్తాయి. ధన్యవాదాలండి. ఉంటానండి. నమస్కారం అండి.